హై అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ దీపికాస్ డైరీ. ముందుగా విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. 2026 ని ఎలా వెల్కమ్ చేశారో కింద కమెంట్స్ లో చెప్పేయండి. అండ్ న్యూ ఇయర్ అంటే న్యూ రెజల్యూషన్స్ కూడా తీసుకుంటాం కదా, మరి ఈ సంవత్సరానికి ఏమేమి కొత్త రెజల్యూషన్స్ తీసుకున్నారో కూడా కమెంట్స్ లో చెప్పండి. మేమైతే ఈసారి న్యూ ఇయర్ కి టెక్సస్ లో ఉన్నాము. అత్తయ్య వచ్చారనమాట ఇండియా నుంచి. అప్పుడే వచ్చి ఒక 4-5 months పైనే అవుతుంది. ఈ గ్యాప్ లో మేము అటు వెళ్ళడం గానీ, లేదంటే అక్క వాళ్ళందరూ ఇటు రావడం గానీ అలా అటు ఇటు చేస్తున్నాము. కానీ ఎన్నిసార్లు కలిసినా అది కొద్ది రోజులకి అట్ ఎ టైం ఎక్కువ రోజులు ఉండడానికి అవ్వలేదన్నమాట. స్కూల్స్, ఆఫీసెస్ ఇవన్నీ ఉండడం వల్ల. సో ఇంకా క్రిస్మస్ హాలిడేస్ అంటే కొంచెం అట్ అ స్ట్రెచ్ ఒక 2 weeks హాలిడేస్ అన్న ఉంటాయి కాబట్టి అందరం కలిసి స్పెండ్ చేద్దాం అనుకున్నాము. సో టెక్సస్ వచ్చేసాం మేము. అండ్ ఈసారి న్యూ ఇయర్ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి పిల్లలైతే సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నారు. వాళ్ళని చూసి నేను కూడా ఎక్సైట్ అయ్యాను. మామూలు హడావిడి చేయలేదు ఇక్కడ. ముందైతే ఒక చిన్న పిజ్జా పార్టీ పెట్టుకున్నాం అనమాట అందరం. తర్వాత ఇంకా లివింగ్ రూమ్ లో సెటిల్ అయిపోయాము. 12 o'clock అయ్యే వరకు బోర్డ్ గేమ్స్ ఆడుకుందామని డిసైడ్ అయ్యాము. అలా అనుకున్న వెంటనే పిల్లలిద్దరూ ఇంకా వాళ్ళ ప్లే రూమ్ లో బొమ్మలన్నీ తవ్వేసి కొన్ని బోర్డ్ గేమ్స్ పోగేయడం మొదలు పెట్టారనమాట. వాళ్ళకి నచ్చినవి కొన్ని తీసుకొచ్చారు. అందులో రూల్స్ అన్ని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకా గేమ్స్ స్టార్ట్ చేసాము. అత్తయ్య అయితే కాసేపే ఉన్నారు, మరి 12 o'clock వరకు ఉండలేకపోయారనమాట. సో తను ఐ థింక్ 10:30 వరకు ఆడినట్టున్నారు. ఆ తర్వాత ఇంకా ఓపిక అయిపోయి పాపం నిద్ర వచ్చేసి పడుకోవడానికి వెళ్ళిపోయారు. సో మిగిలింది ఇంకా మేము కంటిన్యూ చేసాము. అరౌండ్ 11:40 వరకు అనుకుంటా గేమ్స్ మంచిగా ఆడుకుంటూ ఎంజాయ్ చేసాము. తర్వాత అందరం మా టోపీలను హెడ్ బ్యాండ్స్ పెట్టుకుని రెడీ అయిపోయాము. హ్యాపీ న్యూ ఇయర్. She's wearing high heels. బాబాయ్ డాడీ చెప్పరా? High heels. ముందు రోజు షాపింగ్ అనమాట ఇది పిల్లలతో నాది. అందరం కలిసి ఇలా న్యూ ఇయర్ కి ఏదోటి కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి ప్రాప్స్ లాగా కొనుక్కున్నాము. అండ్ కరెక్ట్ గా 12 o'clock కి అందరం ఇలా ముల్లి కప్ కేక్స్ తో చీర్స్ కొట్టి మా కొత్త సంవత్సరాన్ని వెల్కమ్ చేసాము. ఐ స్టిల్ కాంట్ బిలీవ్ అప్పుడు ఇంకొక కొత్త సంవత్సరం వచ్చేసిందంటే. అసలు 2025 ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియట్లేదు. కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోయింది ఒక సంవత్సరం. ఈ 2026 అన్నా కాస్త స్లో డౌన్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇంకా మా కప్ కేక్ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళం అయితే అందరం పడుకోవడానికి ప్రిపేర్ అయిపోయాము. కానీ పిల్లలకేమో అప్పుడే షుగర్ హై వచ్చి ఇంకా రెచ్చిపోయి పెచ్చిపోయారు అనమాట. సో అందరం పడుకునేసరికి 2:30 అయిపోయింది. తర్వాత రోజుకి మళ్ళీ ఒక కేక్ తీసుకొచ్చాను బయట నుంచి. ఒక చిన్న సెలబ్రేషన్ అందరం కలిసి కేక్ కట్ చేద్దామని. హ్యాపీ న్యూ ఇయర్. క్లాప్ క్లాప్ క్లాప్. కట్ ఇట్ అన్న వెయిట్ కట్ ఇట్. కట్ ఇట్. ఆది కట్ ఇట్. కొత్త సంవత్సరాన్ని మనం ఏ మూడ్ లో ఎలా అయితే మొదలు పెడతామో కొంచెం సంవత్సరం అంతా అలానే ఉంటుంది అనుకుంటాను నేను. మరి మేమైతే అందరం కలిసి చాలా హ్యాపీగా వెల్కమ్ చేసాం మా న్యూ ఇయర్ ని. సో హోప్ఫుల్లీ 2026 విల్ బి అ గుడ్ ఇయర్. అందరికీ ఈ సంవత్సరం బాగుండాలి, ఇన్ఫాక్ట్ బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటున్నాను. విత్ లాట్స్ ఆఫ్ లవ్, లాఫ్టర్ అండ్ హ్యాపీనెస్. మనం అనుకున్నవి, మనస్ఫూర్తిగా కోరుకున్నవన్నీ కూడా జరగాలని కోరుకుంటున్నాను. సో 2026 అంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో పొంగిపోతూ ఉండాలని ఆ దేవుడికి దండం పెట్టుకుందామని వచ్చామన్నమాట సాయంత్రం. అలా మా న్యూ ఇయర్ అయితే వెల్కమ్ చేసేసాము. అండ్ ఈసారి న్యూ ఇయర్ థర్స్డే వచ్చింది కదా, తర్వాత ఇంకొక 3 days హాలిడేస్ వచ్చాయి. వెంటనే వర్క్ మోడ్ అని కాకుండా మంచిగా 3 రోజులు కూడా ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేసాము. అందరికన్నా ఎక్కువగా అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళిద్దరూ అయితే వేద్ రాకముందు నుంచే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారనమాట వాడు వస్తున్నాడని. ఇంక వాడు వచ్చిన తర్వాత అయితే ముగ్గురు ఇన్సెపరబుల్ అయిపోయారు. విడదీయలేకపోయాం వాళ్ళని. ఒకప్పుడైతే బొమ్మల కోసమని అలా చిన్న చిన్న గొడవలు అయ్యేవన్నమాట. ఈసారి అయితే ఇంకా అది కూడా లేదు. దొరికిందే కొంచెం టైం, దాన్ని గొడవల్లో వేస్ట్ చేసుకోకూడదు అన్నట్టుగా కలిసిపోయారు. అండ్ మేమైతే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టలేదు వాళ్ళకి. స్లీప్ టైం మీద అదంతా కూడా హాలిడేస్ కాబట్టి ఇంకా రెచ్చిపోమన్నాము. వాళ్ళేమో పెచ్చిపోయారు. 1-2 వరకు ఆడుకునేవారు అనమాట. మళ్ళీ పొద్దున్నే లెగిసిపోయేవారు. స్కూల్ ఉన్నప్పుడు ఎప్పుడు చూడలేదు నేను ఇది. హాలిడేస్ టైంలోనే కదా మనకి స్పెషల్ ఎఫెక్ట్. ఇంకా కజిన్స్ ఉంటే డబుల్ ఇంపాక్ట్ అది. సో ముగ్గురు బాగా ఎంజాయ్ చేశారు. అలా మా ఫన్ టైం అయితే అయిపోయింది. ఇంకా బ్యాక్ టు రియాలిటీకి రావాల్సిన టైం అనమాట. బ్యాక్ టు రొటీన్, బ్యాక్ టు వర్క్, బ్యాక్ టు స్కూల్. అబ్బో తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది. సండే ఆఫ్టర్నూన్ బయలుదేరాం అనమాట మేము. ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఒక వారం రోజులు హోమ్ సిక్ ఫీలింగ్ లోనే ఉన్నాను. అప్పటి వరకు సరదాగా అలా ఫ్యామిలీతో హాలిడేస్ మూడ్ లో బోల్డని కబుర్లు చెప్పుకుంటూ స్పెండ్ చేసేసాము. ఇంకా రిటర్న్ వచ్చిన తర్వాత చుట్టూ జనాలు కనిపించకపోయేసరికి ఆ సాడ్ లో ఫీలింగ్ వచ్చేసింది అనమాట. అసలు ఏం చేయబుద్ది అవ్వలేదు ఆ వారం రోజులు. ఇంకా అలానే కంటిన్యూ అయ్యేదేమో, కాకపోతే పండగ టైం దగ్గరికి వస్తుంది అండ్ అత్తయ్య వస్తున్నారనమాట అదే టైంకి. అందుకని మెయిన్ గా కొంచెం మోటివేషన్ వచ్చింది లేచి కదలడానికి. ముందైతే మా క్రిస్మస్ ట్రీతో మొదలు పెట్టాను. పాపం ఎప్పటి నుంచో అలా జాలీగా చూస్తుంది నా వంక. సో దాని ఆర్నమెంట్స్ అన్ని తీసేసి డిస్మాంటిల్ చేసేసి బై బై చెప్పేసాను దానికి.
ఇంక తర్వాత రోజుకేమో క్లీనర్స్ వచ్చేయమన్నాను. అత్తయ్య వస్తున్నారనమాట ఈ రోజు. ఈవినింగ్ ఫ్లైట్ కి ల్యాండ్ అవుతున్నారు. సో అత్తయ్య వచ్చేలోపు ఇల్లంతా క్లీనింగ్ చేయించేద్దాం అనుకున్నాను. అండ్ ఆ క్లీనర్స్ వచ్చేలోపు కుకింగ్ కూడా అయిపోతే ఇంకా కిచెన్ పని ఉండదు కదా అని చెప్పి కుకింగ్ ఫినిష్ చేసేస్తున్నాను. ఈ రోజుకైతే చాలా సింపుల్ మెన్యూ, చికెన్ ఫ్రై అండ్ టొమాటో పప్పు. అది అయ్యేలోపు మన వాళ్ళు వచ్చేసారు. వాళ్ళ పని వాళ్ళు మొదలు పెట్టేశారు. నేనైతే ఇలా క్లీనర్స్ని ఎప్పుడు కూడా ఖచ్చితంగా మంత్లీ వన్స్ పిలిపిస్తాను. మనం ఎంత క్లీన్ చేసుకున్నా, ఎంత నీట్గా పెట్టుకున్నా వాళ్ళు కొంచెం డీప్ క్లీనింగ్ చేస్తారని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ నాకు. అలానే మొత్తంగా వాళ్ళ మీదే వదిలేలేము, మనం మధ్య మధ్యలో చూస్తూ చెప్తూ ఉండాలి. ఇంకా ఫెస్టివల్స్ టైంలో అయితే ఎప్పుడు కూడా పండగ దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు రమ్మంటాను అనమాట. మళ్ళీ మనకి సెపరేట్ గా ఇంకా క్లీనింగ్ పని ఉండకూడదని. సో ఈసారి పండగకు ఒక 3 days ముందు పిలిపించాను. మొత్తం ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసేసారు. తల మెరిసిపోతుంది. ఇంకా సాయంత్రానికి అత్తయ్య కూడా వచ్చేసారు. వెంకీ ఒక్కడే వెళ్ళాడనమాట ఎయిర్పోర్ట్ కి రిసీవ్ చేసుకోవడానికి. సూపర్ చలిగా ఉంది బయట. సో నేను బుడ్డోడు ఇంట్లోనే ఉన్నాము. ఈ లోపు నేను మొత్తం డిన్నర్ ప్రిపరేషన్స్ అంతా చేసేసి రెడీగా పెట్టేశాను. అత్తయ్య ఎయిర్పోర్ట్ లో పెద్దగా ఏమీ తినరు. 2 flights మారొస్తారనమాట. సో చాలా టైర్డ్ గా వచ్చారు. ఇంకా తొందరగా తినేసి ఎర్లీగా పడుకున్నారు. నెక్స్ట్ 2 days అయితే ఇద్దరం షాపింగ్ పనిలో బిజీ అయిపోయాము. ఇది అత్తయ్య రిటర్న్ టు ఇండియా షాపింగ్ అనమాట. పండుగ తర్వాత కొద్ది రోజులకి ఇంక ఇండియా వెళ్ళిపోతున్నారు. సో తర్వాత మళ్ళీ హడావుడి ప్యాకింగ్ అదంతా ఉంటుంది కదా అని చెప్పి వచ్చిన వెంటనే షాపింగ్ పని ఫినిష్ చేసేద్దాం అనుకున్నాము. మెయిన్ గా అక్కడ అందరి కోసం గిఫ్ట్ షాపింగ్ అనమాట. పెద్దవాళ్ళకి, పిల్లలకి బొమ్మలు, చాక్లెట్స్, ఇంకా రకరకాల బోల్డ్ ప్లేసెస్ తిరిగాము. మొత్తానికి ఒక 2 రోజుల్లో షాపింగ్ అంతా అవగొట్టేసాం థ్యాంక్ఫుల్లీ. సో రిలాక్స్డ్ గా కొంచెం పండుగ తర్వాత స్పెండ్ చేయగలిగాం అనమాట. అండ్ ఇది సంక్రాంతి రోజు. ఇది వీక్ డే వచ్చింది కాబట్టి వెంకీకి ఆఫీస్ ఉంది అండ్ బుడ్డోడికి స్కూల్ ఉంది. సో పొద్దున్నే వాడిని రెడీ చేసి డ్రాప్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను. అత్తయ్య ఏమో పండుగ పూట ఏదో ఒకటి స్పెషల్ ఉండాలి కదా అని పులిహోర ఇంకా పరవాన్నం చేస్తున్నారు. పెద్దగా పండగ హడావుడంటూ ఏం లేదు మాకు. నాకైతే ఈ టైంకి ఎప్పుడు కూడా ఎనర్జీ కొంచెం లో ఉంటుంది. చాలా డల్ గా ఉంటానన్నమాట. అదొక రకమైన బాధ. దానికి తోడు ఈసారి కొంచెం హోమ్ సిక్ గా కూడా ఉన్నాను. ఇంటికి వెళ్ళడానికి కుదరలేదు కాబట్టి. ఈ టైంకి యూజువల్లీ మేము ఇండియాలో ఉంటాము. ఈసారి కుదరలేదు కాబట్టి అది కూడా ఉంది. బట్ మెయిన్ రీజన్ అయితే మా తాతగారు పుట్టినరోజు ఈ రోజు, సంక్రాంతి రోజు అనమాట, ఆయన బర్త్డే. ఇండియాలో అయితే ఈ టైంకి అందరికి హాలిడేస్ ఉంటాయి కదా. సో మేము ఎప్పుడు కూడా అమ్మమ్మ తాతగారి ఇంట్లోనే ఉండేవాళ్ళము. ఒక రేంజ్ లో ఉండేది మా సెలబ్రేషన్. పండగ హడావుడి ప్లస్ బర్త్డే సెలబ్రేషన్స్. అందుకే జాన్యువరి అంటే ఒకప్పుడు నా ఫేవరెట్ మంత్ అనమాట. హ్యాపీ మంత్ అది. సంక్రాంతి టైం కోసం వెయిట్ చేసేదాన్ని, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవచ్చని. తర్వాత కోవిడ్ వచ్చింది అండ్ వీ లాస్ట్ హిమ్ టు కోవిడ్. ఆ తర్వాత నుంచి ఇంక ఇట్స్ నాట్ ద సేమ్ ఎనీమోర్. టైం డెఫినెట్ గా హీల్ చేస్తుంది మనల్ని. మనం మూవ్ ఆన్ అవుతాము, కొంచెం బయటకు వస్తాం దాని నుంచి. ఒకప్పుడు ఏడ్చినంతగా ఇప్పుడు ఏడవట్లేదు. అలా అని తిరిగి ఆ హ్యాపీనెస్ కూడా దొరకట్లేదు అనమాట ఒకప్పుడు ఉన్నంత హ్యాపీగా. ఈ మంత్ అయితే నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఐ వాజ్ వెరీ వెరీ క్లోజ్ టు మై గ్రాండ్ ఫాదర్. నేనే మొదటి గ్రాండ్ చైల్డ్ అనమాట ఇంట్లో. సో యూ కెన్ ఇమాజిన్, చాలా గారవంగా పెరిగాను. అండ్ ఎక్కువగా అమ్మమ్మ తాతగారితోనే ఉన్నాం మేము. అందుకని మా బాండ్ చాలా చాలా క్లోజ్. అది ఇప్పటికీ ఎప్పటికీ అలానే ఉంటుంది. అందుకే పండగ టైంకి నా మూడ్ ఎప్పటికీ ఇలానే ఉంటుంది. ఇది మూవ్ ఆన్ అవడంతో సంబంధం లేదు. మిగతా టైంలో కూడా నేను చాలా మిస్ అవుతాను ఆయన్ని. కానీ బర్త్డే రోజు అది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అనమాట. ఐ మిస్ హిమ్ సో వెరీ మచ్ అండ్ ఐ విల్ ఆల్వేస్ కంటిన్యూ టు మిస్ హిమ్. కట్టున్నారా? Nicely cut it. Hold and cut. Yes. Good. One small piece for daddy. Thank you. చాలు కదా. Mommy. Thank you, baby. You eat that. తర్వాత నేను టేబుల్ అయితే చెప్తాను, నువ్వేం తొడకప్పుడు. ఓకేనా? Eat it. Eat it. చాలా మంది పెట్టుకున్నాం. Mama, eat it. సో ఎప్పుడు కూడా ఆయన బర్త్డేకి ఒక చిన్న కేక్ తీసుకుంటానన్నమాట. సెలబ్రేట్ చేసుకుందాం బర్త్డే అని. వేద్ చేత కట్ చేపిస్తాను. అది వేద్ భాస్కర్ అని, వాడికి ఆయన పేరే పెట్టుకున్నాను. అండ్ వాడు పుట్టిన నక్షత్రం అదంతా కూడా సేమ్ మా తాతగారిదే అనమాట. ఆయన పోలికలు, కొంచెం అలవాట్లు అవన్నీ కూడా చూస్తూ ఉంటాను. సేమ్ అలానే చేస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి. సో అలాంటప్పుడు అనిపిస్తుంది ఆ పార్ట్ ఆఫ్ హిమ్ ఇస్ స్టిల్ విత్ మీ అని. సో ముందైతే వెంకీ వర్క్ అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళాం అందరం. తర్వాత సాయంత్రం ఇలా కేక్ కటింగ్ చేసి మా తాతగారిని సెలబ్రేట్ చేసుకున్నాము. ఈసారి అత్తయ్య కూడా ఉన్నారు కాబట్టి మాతో ఐ వాస్ ఫీలింగ్ అ లిటిల్ బెటర్. లేదంటే ఈ డల్ ఫీలింగ్ లో హోమ్ సిక్ కూడా తోడయి ఇంకా అన్ని కలిపి ఇంకా డల్ అయిపోయేదాన్ని. సో థ్యాంక్ఫుల్లీ అత్తయ్య కొంచెం కరెక్ట్ టైంకి వచ్చారు. కాస్త మంచిగా ఫ్యామిలీ టైం స్పెండ్ చేయగలిగాము. అండ్ ఈ సంక్రాంతి టైంకి బోల్డ్ అని మూవీస్ కూడా రిలీజ్ అయ్యాయి కదా. ఒక 4 or 5 మూవీస్ రిలీజ్ అయినట్టున్నాయి. నాకు అత్తయ్యకి అయితే సినిమాలు చూడడం చాలా చాలా ఇష్టం అనమాట. కానీ అత్తయ్య ఇక్కడ కొద్ది రోజులే ఉన్నారు కాబట్టి మేము 2 కవర్ చేయగలిగాము. ఒకటి మణిశంకర్ వరప్రసాద్ గారు, ఇంకొకటి అనగనగా ఒక రాజు. 2 కూడా మేము లేట్ నైట్ షోసే తీసుకున్నాము. బుడ్డోడు పడుకునే టైంకి వెళ్లే వాళ్ళం అనమాట. సో 2 కవర్ చేసేసాము. రెండిట్లో నాకు అనగనగా ఒక రాజు బాగా నచ్చింది.
ఫుల్ ఆన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మంచిగా నవ్వుకొని వచ్చాము ఇంటికి. అండ్ ఇక్కడితో మా న్యూ ఇయర్, సంక్రాంతి ఇంకా అన్ని సెలబ్రేషన్స్ అయిపోయాయి. సో వీడియో కూడా ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. నెక్స్ట్ అయితే ఒక మంచి సెలబ్రేషన్ వీడియోతో వచ్చేస్తాను. మనం ఒక కొత్త మైల్ స్టోన్ రీచ్ అయ్యాము మన యూట్యూబ్ జర్నీలో, 100K సబ్స్క్రైబర్స్. ఆ ఎక్సైట్మెంట్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. మరి ఆ వీడియో పెట్టిన వెంటనే మీకు ఫోన్ లో గంట మోగాలంటే నోటిఫికేషన్స్ లో ఆల్ అనే బటన్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.